కేదార్నాథ్ ఆలయం ఎలా ఏర్పడిందో తెలుసా? మహాదేవుడు పాండవుల నుంచి దాక్కున్న కథ ఇది. ధర్మాన్ని కాపాడిన పాండవులకు మహాదేవుడు దర్శనం ఇవ్వాలని ఎందుకు అనుకోలేదు? ఈ కథ మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత ప్రారంభమవుతుంది. పాండవులు విజయసింహాసనంపై కూర్చున్నప్పటికీ వారి మనసులో మాత్రం బాధ నిండిపోయింది. ఎందుకంటే తమ స్వంత బంధువులను, గురువులను హతమార్చిన మహాపాపం వారి మీద ఉంది. ఆ పాపభారం నుంచి విముక్తి పొందడానికి వారు తమ రాజ్యాన్ని వదిలి మహాదేవుని ఆశ్రయించారు. ఆ పాపం నుంచి విముక్తి కలిగించగలవాడు మహాదేవుడు ఒక్కడే. కానీ ఆ మహాదేవుడిని యుద్ధంలో జరిగిన భయంకరమైన రక్తపాతం ఎంతో బాధ పెట్టింది. అందుకే పాండవులకు దర్శనం ఇవ్వకూడదు అని నిర్ణయించుకున్నారు. పాండవులు ఆయనను వెతుకుతూ కాశీకి చేరుకున్నప్పుడు మహాదేవుడు అక్కడి నుంచి అంతర్ధానమై హిమాలయాలకు వెళ్ళిపోయారు. ఆ ప్రాంతాన్ని ఈరోజు గుప్త కాశీ అని పిలుస్తారు. కానీ పాండవులు కూడా వెనుకడుగా వేయలేదు. వారు మహాదేవుని వెంబడిస్తూ హిమాలయాలకు చేరుకున్నారు. వారు వస్తున్నారని తెలుసుకున్న మహాదేవుడు ఒక ఎద్దు రూపం తీసుకొని అక్కడున్న పశువుల మందలో కలిసిపోయారు. పాండవులకు అనుమానం వచ్చినా అన్ని పశువుల మధ్య మహాదేవుడిని ఎలా గుర్తించాలి? అప్పుడు మహాబలుడు భీముడు ఒక ఉపాయం ఆలోచించాడు. అతను తన దేహాన్ని పెద్దగా పెంచి 2 కొండలపై తన కాళ్ళు పెట్టాడు. అక్కడ ఉన్న అన్ని పశువులు అతని కాళ్ల కింద నుంచి వెళ్ళిపోయాయి. కానీ ఒక ఎద్దు మాత్రం అక్కడే నిలబడి ఉంది. అది అతని కాళ్ల కిందగా వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అప్పుడు భీముడు వెంటనే అర్థం చేసుకున్నాడు, ఇది సాధారణ ఎద్దు కాదు, ఇదే స్వయంగా మహాదేవుడు అని. భీముడు ఆ ఎద్దును పట్టుకోవడానికి ముందుకు దూకగానే మహాదేవుడు భూమిలోకి అంతర్ధానం కావడం ప్రారంభించారు. కానీ భీముడు చురుకుగా స్పందించి ఆ ఎద్దు వెనుక భాగంలోని త్రికోణాకారంగా ఉండే మూపురాన్ని పట్టుకున్నాడు. అది భక్తి యొక్క పట్టుదల, అది పశ్చాత్తాప యొక్క పిలుపు. ఈ పిలుపులో మహాదేవుడు ఇక నిర్లక్ష్యం చేయలేకపోయాడు. పాండవుల అచంచల భక్తిని చూసి మహాదేవుడు చాలా సంతోషించారు. ఆయన వారికి ప్రత్యక్షమై గోత్ర హత్య పాపం నుంచి విముక్తి కలిగించారు. భీముడు పట్టుకున్న ఆ త్రికోణాకార భాగమే ఆ క్షణంలో స్వయంభూ జ్యోతిర్లింగంగా ఏర్పడింది. ఈరోజు కేదార్నాథ్లో అదే త్రికోణాకార శిలను భక్తులు పూజిస్తున్నారు. ఇది ఒక సత్యానికి సజీవ సాక్ష్యం. భక్తుడు నిజమైన పశ్చాత్తాపంతో తన దేవుడిని వెతికితే దేవుడు ఎంత దాక్కున్నా చివరికి ప్రత్యక్షం అవ్వాల్సిందే. పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థనను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయని ఆ మహాదేవునికి ఒక నమస్కారం. కామెంట్స్లో తప్పకుండా జై శ్రీ కేదార్ అని రాయండి.